ఎమ్మెల్యేగా గెలిచి సైకిల్ మీద అసెంబ్లీకి వెళ్ళినటువంటి ఘనత ఆర్జించినటువంటి నిరాడంబరమైనటువంటి మాజీ ఎమ్మెల్యే చౌదరి సత్యనారాయణ ఇంట్లో ఈరోజు మరొకసారి ఎస్ఎంపురం గ్రామస్తులందరూ కూడాను తలుచుకునే విధంగా ఆయన కుమారుడైనటువంటి చౌదరి బాబ్జీ కోడలు గౌరీ డిఎస్పి సివిల్స్ సాధించడం జరిగింది. ఈ పోస్టు సాధించడంతో మాత్రం ఎస్ఎంపురం ఖ్యాతి మరొకసారి ఇనుపునింపుగా దోహదపడింది. ఆమె విజయం వెనక తన భర్త ఏ మేరకు దోహదపడ్డారో, అత్తమామల సహకారాలు ఎలా ఉన్నాయి, ఆ కుటుంబ సభ్యులు అడిగి తెలుసుకుని ఈరోజు ఒక స్త్రీ విజయం వెనక ఎవరు ఉన్నారు అంటే అందరం సహకరించాం. తనకి తను చెయ్యాలనుకున్నది కనుకనే ఇక్కడ వరకు రాగలిగింది. ఖచ్చితంగా తన సహకారం, కుటుంబం, పిల్లల సహకారం మా అందరిది ఉందనే చెప్తాను. మేమందరం ఒకరికొకరు సహకరించుకోకపోతే రోజు తను చదవడంలో కానీ అన్నిట్లో ముందు అందరికి ఒకరికొకరు సహకారం వల్లనే ఏదైనా సాధ్యమవుతుంది. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఉద్యోగం చేయడం అనేది కొంచెం కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు. కానీ అందులోనే సంపన్న కుటుంబీకులు మాత్రం మహిళలు ఉద్యోగం చేయడానికి పెద్దలు కూడా సుముఖత చూపరు. అయినప్పటికి కూడాను తన ఉద్యోగానికి దోహదపడమే కాకుండా ఈరోజు తన ఆశయ సాధనలో కూడాను భర్తగా చేదోడుగా నిలిచావంటే నాకు ఖచ్చితంగా మా లోకేష్ బాబు గారు ఇన్స్పిరేషను, చంద్రబాబు గారు. ఎందుకంటే తను రాజకీయంగా ఉంటున్నప్పుడు కొన్ను మా అమ్మగారు కానీ వీళ్ళు ఏంటంటే వ్యాపారం చూసుకోవడం, హెరిటేజ్ చూసుకోవడం, ఇవన్నీ మా లోకేష్ బాబు ఎప్పుడు చెప్తుంటాడు, నాకు ఎప్పుడున్నో మా మిస్సెస్ వల్లనే నేను ముందుకు వస్తున్నాను, ఇలా సాగుతుంది అనేది. నాకు కూడా నా సహకారం ఇంతవరకు ఇదవుతుందంటే నా రాజకీయంగా కానీ నేను ఏ విధంగా అయినా తన సహకారం నాకు ఎప్పుడూ ఉంది. నాకు రాజకీయంగా ఏం వచ్చింది ఏమి ఉండదు. తన జీతంతోనే నేను ఇన్నాళ్ళు ముందుకు వెళ్ళడం కానీ, మా తాతగారు వీళ్ళందరూ ఆస్తులు ఎంత సంపాదించినప్పుడు కొన్ని రోజువారీ ఖర్చులకంటూ కొంత అవసరం ఉంటుంది. దానికి నా వరకు ముందుకు వెళ్ళడానికి కానీ పిల్లలకు కానీ తను నాకు కూడా సహకరించిందని నేను ఖచ్చితంగా చెప్పడానికి ఎటువంటి మొహమాటం లేకుండా చెప్తాను. చూస్తే కనుక తన భార్య విజయం వెనక మాత్రం తనకు తోచినటువంటి సహకారాన్ని అందించడంలో మాత్రం తాను సిద్ధస్తున్న కావడమే ఈరోజు ఆమె సక్సెస్కి మాత్రం దోహదపడిందని భర్తగా సంతృప్తి వ్యక్తం. చూస్తే వాళ్ళ అత్తగారు ఉన్నారు. చూస్తే పెళ్ళైన తర్వాత కోడలు ఉద్యోగం చేయడానికి ఎవరు కూడా పెద్ద, కానీ ఈరోజు కోడలు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కూడా అత్తగా దోహదపడడానికి ఈరోజు ఆమె మీద ఉన్నటువంటి అభిమానమా లేకపోతే ఆమెకి చదువుపై ఉన్నటువంటి మక్కువ? ఆమె చదువుకున్న అమ్మాయి. ఈరోజు అమ్మాయికి అబ్బాయికి తేడా లేదు. ఎందుకంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. నేను ఒక సర్పంచ్ స్థాయి నుంచి జిల్లా పరిషత్ స్థాయికి నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళేటప్పుడు నేనే జిల్లాని వెళ్ళడం చేశాను. మరి ఆ అమ్మాయి ఎందుకు చదువుకున్న అమ్మాయి, నేను 10th క్లాస్ వరకే చదివాను. నేను 8th క్లాస్ చదివి 10th క్లాస్కి 10 సంవత్సరాల తర్వాత ఎగ్జామ్ రాసుకొని ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. మరి అటువంటిది ఇప్పటి నుంచి స్టాండర్డ్గా చదివిన అమ్మాయి ఎందుకు ఐఏఎస్కి వెళ్ళొచ్చు, వెళ్ళడానికి అవకాశం ఉంది, వెళ్ళమ్మని చెప్పాను. అయితే డిఎస్పీ కాకుండా ఇప్పుడు ఐఏఎస్ అవ్వాలి, కోళ్ళు అయితే ఐఏఎస్ అవ్వాలనే నాకు ఉండేది. అంటే ఆమె ఫస్ట్ సార్ చేసేటప్పుడు 2-3 మార్కుల్లో ఆమె ఎన్ని మార్కులు నాకు అవగాహన లేదు, కానీ ఫెయిల్ అయ్యాక ఆమె బాధపడ్డది. మేము కోర్టుకి వెళ్ళాము, మాకు జాబ్ వచ్చేస్తుంది అని చెప్పడం జరిగింది. నువ్వు కోర్టుకి వెళ్ళావు బాగానే ఉంది, నీకు జాబ్ రావచ్చు మీ కోర్టు ద్వారా, కానీ నువ్వు ఒక అమ్మాయికి అబ్బాయికి వచ్చిన పోస్ట్ మళ్ళీ వాళ్ళది పోయి నీకు వస్తుంది, వాళ్ళు బాధపడతారు. నువ్వు అటువంటి బాధ ఏం పడకంట, వాళ్ళ బాధ పెట్టి నీ పోస్ట్ కాకుండా నువ్వు ఇండివిజువల్ చదవగలవు, చదువు అని చెప్పాను. ఆ అమ్మాయి ఆ రోజు కానించి చదవడానికి ఎటువంటి ఇది లేకుండా ఆ అమ్మాయి చదవడం అయింది. ఆ అమ్మాయి చదువుకోవాలి అనే ఆలోచన తప్ప ఆ అమ్మాయి రెండో ఇదిలో జాబ్ చేస్తూ పిల్లలు చూస్తూ మరి భర్తతో ఇచ్చేస్తూ ఆమె రోజువారీ దినచర్య ఆమె చేసుకుంటూ కూడా చదువుకుందంటే అమ్మాయి టాలెంట్ ఉన్న అమ్మాయి, చదువుతుంది. మేము ఎవరు చెయ్యత ఇచ్చినా అమ్మాయి ఇంకా మంచి స్థాయికి వెళ్తుందన్న ఆలోచనతోనే ఆ రోజు మేమందరం కూడా మేము కుటుంబ సభ్యులు అనుకోవడం జరిగింది, చేయడం జరిగింది. చూస్తే కనుక ఆడపిల్లలు మగపిల్లలు అనే వ్యత్యాసంగా చూసేటట్టు ఈ రోజుల్లో మాత్రం ఒక కోడలను కూతురుగా సహకరించి ఈరోజు మాత్రం ఆవిడ ఆశయ సాధనకు మాత్రం అత్తగా దోహదపడినారు. మాయ గారు ఉన్నారు. చూస్తే కనుక ప్రస్తుతం చౌదరి సత్యనారాయణ ఫ్యామిలీలో మరో మంచి రోజు ఏదైతే వచ్చింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదా? ఖచ్చితంగా మంచి రోజు వచ్చింది. ఎందుకంటే మా నాన్నగారికి మేము 9 మంది, ఆ రోజు నుంచి ఆడవారు మగవారు మా కుటుంబంలో ఉన్న 9 మందిని కూడా
మా అక్కలని చెల్లెళ్ళని మా అన్నయ్యలని తేడా లేకుండా రాజకీయాల్లో కూడా ఆ రోజు నాన్నగారు కూడా ఎవరి ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేసిన ఆడపిల్లలకు కూడా ఆ స్థానం కల్పించారు. మా అన్నయ్య గారు కానీ మేము కానీ అందరం కూడా అదే స్థానంలో వెళ్ళాం. ఈయన మాకున్న ఇద్దరు పిల్లలు కూడా పాపకి మ్యారేజ్ చేసాం. ఈయన బాబు, కోడలైన కూతురైన గౌరీ అనే దీంతోనే మేము వెళ్ళాం. గౌరీ కూడా అదేవిధంగా ఆ రోజు మేము జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాడు. వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆ పిల్ల చక్కగా మమ్మల్ని ఒక కోడలుగా కాకుండా ఒక ఆడపిల్లగానే మేము చూసుకుంటూ ముందుకెళ్ళాం. పిల్లలతో ఉన్నప్పటికి కూడా పిల్లలు కూడా చక్కగా మా దగ్గర ఈరోజు తాతయ్య నాన్నమ్మ దగ్గర ఉండిపోవంటే తాతయ్య నాన్నమ్మ దగ్గర, అదేవిధంగా ఈరోజు స్కూల్కి వెళ్ళండి అంత క్రమశిక్షణతో పిల్లలు కూడా పెరిగినారు. అదేవిధంగా మాకు కూడా చాలా గౌరవమైన పోస్ట్ ఏంటంటే మేము రాజకీయాలే చేసాం తప్పించి ఉద్యోగాలు లేవు. గౌరీ వచ్చాకే మా ఇంట్లో ఉద్యోగం. గౌరీ వచ్చి ఉద్యోగం మాని పని ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే ఆమె కష్టపడి చదువుకుంది. ఆమె వేసుకున్నటువంటి బాట కూడా ఈరోజు ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న అది ప్రజల కనెక్టివిటీ పోస్ట్ కాదు కాబట్టి పబ్లిక్ సర్వీస్ చేసేందుకు తనకి ఏదైనా ఒక ఉద్యోగం సంపాదించాలన్న కసి ఆమెలో, అంటే పొలిటికల్గా మీ ఫ్యామిలీ తాలూగా ఆశయాలకు అనుగుణంగా ఆమె వేసుకున్న బాట ఆవిడకి ఈవేళ దక్కిందంటే ఖచ్చితంగా అందరి సహకారం, ఆవిడ తాలూకా కృషి, మెయిన్ ఆవిడ తాలూకా కృషి. ఈరోజు ఎటువంటి కోచింగ్ సెంటర్లకు కానీ ఎటువంటి దీనికి వెళ్ళకుండా ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళి క్రమశిక్షణతో, అదేవిధంగా ఖాళీ టైంలో పుస్తకాలు తీసుకుంటూ చదువుకోవడమే తప్పించి ఎక్కడ కోచింగ్లకు వెళ్ళకుండా చదవడం అనేది మాకు మా కుటుంబానికి ఒక అదృష్టంగా భావిస్తుంది. చూస్తే కనుక ఎస్ఎంపురం ఖ్యాతి మరొకసారి ఇనుపుడింపు చేసే విధంగా గౌరీ సాధించినటువంటి ఘనత ఆర్జించింది మామగారు. ఈరోజు ప్రస్తుతం మాత్రం ఆమె కోడలుగా కాకుండా కూతురుగా తమ ఆశయ సాధనలో దోహదపడిన చూసుకుంటే ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్ళి అయిందంటే తల్లిదండ్రులు కావచ్చు, అత్తరు కావచ్చు, ఇంక ఇంటికే పరిమితం చేస్తారు. కానీ ఒక సంపన్న కుటుంబానికి కోడలుగా వచ్చిన గౌరీ విషయంలో ఆ అత్తమామలు కావచ్చు, భర్త కావచ్చు చేసినటువంటి ఆ సహసహకారాలు ఈ ఘనతని ఆర్జించడానికి గౌరీకి దోహదపడిందంటే ఖచ్చితంగా అమ్మాయి ముందు నుంచి కూడా చాలా తెలివైన అమ్మాయి. కాకపోతే పెళ్ళైన తర్వాత కూడా ఎటువంటి కోచింగ్కి వెళ్లకుండా ఇంట్లో ఉండి పిల్లలు చూసుకుంటూ ఉద్యోగం చేస్తూ ఈరోజు ఇంత ఘనత ఈ ఖ్యాతిరై మా కుటుంబానికి ఎంతో గొప్ప. అది మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే మా తాతగారు పొలిటికల్ రాజకీయ ఫ్యామిలీ మాది. మా అందరు కూడా మొదటగా నాకు ఒక చిన్న ఉద్యోగం నేనే స్టార్ట్ చేశాను, ఒక జూనియర్ అసిస్టెంట్గా. అలాంటిది ఈరోజు ఒక గ్రూప్ 1 పాస్ అయ్యి డిఎస్పీ కావడం మా కుటుంబానికి ఎంతో గౌరవం. అది ఆ రకంగా గౌరీ అనేది చాలా చదువుకొని చక్కగా తాతగారు ఆశయం మీ తాతగారి తాలూకు ఆశీస్సులు ఇంకా కుటుంబానికి అలాగే పదిలంగా ఉండే పరిణామాలు కనిపిస్తున్నాయి ఈ ఫలితాలు ఖచ్చితంగా. ఎందుకంటే రాజకీయమే కాదు, ఈరోజు అఫీషియల్గా కూడా ఈరోజు ఒక ఉన్నత పదవిని అధిరోహించడం, మరి చదువుకొని ఎంతో కష్టపడి చదివి మా చిన్న అన్న మా పిన్నాలు కూడా అలాగే మా తమ్ముడు కూడా చాలా కోఆపరేట్ చేసి ఈరోజు చదవడానికి అన్ని రకాలైన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి గౌరీకి ఆ రకంగా గతసారే సెలెక్ట్ అవ్వాల్సింది చాలా దురదృష్టం, తక్కువలో ఫెయిల్ అవ్వడం, ఇబ్బంది పడ్డాం. మరి ఈసారి ఆ ఘనత సాధించడం మాకు మా కుటుంబానికి ఎంతో అసలు ఆనందంగా అందరం కూడా ఈరోజు సంబరాలు చేసుకునే పరిస్థితి మాకైతే ఉంది. చూస్తే కనుక ఒక సంపన్న కుటుంబం, అది కూడా రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబానికి కోడలుగా వచ్చిన ఆమెకి మాత్రం ఆమె ఆశయ సాధనలో ప్రతి ఒక్కరి తాలూకు సహసహకారాలే ఈ ఘనత ఆర్జించడానికి ఎంతగానో దోహదపడిందని గౌరీ ఆనందం వ్యక్తం చేస్తుంటే, ఆమె ఇటువంటి ఖ్యాతి తమ కుటుంబానికి అందించడం మాత్రం మా కుటుంబం సంబంధించినటువంటి ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేసే తత్పరతను అలవాటు చేసుకున్నటువంటి చౌదరి సత్యనారాయణ కుటుంబంలో మాత్రం ఈరోజు సంతోషం వెల్లువెత్తే పరిణామాలు ఈ ఫలితాలు మాత్రం తెచ్చిపెట్టే అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వీడి జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.